బేతంచెర్ల టైమ్స్ కు మీకు స్వాగతం. మనం ఇప్పుడు బేతంచెర్లలోని వినాయకుని ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వినాయకులను నిమజ్జనం చేయడం జరిగింది. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ విగ్రహాలు ఇంకా మట్టి వినాయకులను కూడా నిమజ్జనం చేశారు. మట్టి వినాయకులను నిమజ్జనం చేసిన వెంటనే చాలా త్వరగా కరిగిపోయాయి. మట్టి వినాయకులని గడ్డితో తయారు చేస్తారు కాబట్టి ఆ గడ్డి అంతా పైకి తేలిపోయింది. మట్టి వినాయకులన్నీ కరిగిపోయాయి. ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ అనే విగ్రహాలు కొంచెం కరగడానికి టైం పడుతుంది, బట్ చాలా లేట్ అవుతుంది. అది కొంచెం కాలుష్యం కూడా. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బేతంచెర్లలోని వినాయకుని ఘాట్ అనేది కేవలం వినాయకుల నిమజ్జనానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇది త్రాగునీరు కాదు, సాగునీరు అసలే కాదు. ఇది కేవలం నిమజ్జనానికి మాత్రమే. కానీ మట్టి వినాయకులనే నిమజ్జనం చేస్తే చాలా బాగుంటుంది, త్వరగా కరిగిపోతుంది అని ఒక ప్రధాన ఉద్దేశము. గమనించాల్సిన విషయం ఏంటంటే బేతంచెర్ల వినాయకుల నిమజ్జనం అనేది చాలా శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిందని కూడా నేను చెప్తాను. గొడవలు అనేది అక్కడక్కడ జరుగుతుంటాయి. 100% మనం గొడవలు అనేది ఆపలేము. చిన్న చిన్న గొడవలే తప్ప మిగతా ఇబ్బందులు ఏం లేవు. డీజే అనేది నిషేధించారు. ఒకవేళ డీజే పెట్టుకునాలి అనుకునే వాళ్ళు 2 స్పీకర్లతో మాత్రమే డీజే పెట్టుకోవడం జరిగింది. కోలాటము, చెక్క భజన ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చేశారు. బేతంచెర్ల ప్రజలారా, ఇలాంటి ఎన్నో ఒరిజినల్ కంటెంట్ తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి బేతంచెర్ల టైమ్స్.